రాజు హ్మ్. ఒక పిల్లలు పుడితే హ్మ్. ఎట్లుందంటే పరిస్థితి ఈ మధ్య చాలా మంది ఓ డిమాండ్ చేస్తున్నారు. ముగ్గురు పిల్లల్ని అనాలి, నలుగురు పిల్లల్ని అనాలి మినిమం హ్మ్. అనేటువంటిది. కా- ప్రభుత్వాలే చెప్తున్నాయి. ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ పేరెంట్స్ ఆలోచన ఎట్లుందంటే ఒక పిల్లోని అంటే చాలు, పిల్లనో పిల్లవాడో హ్మ్. కంటే చాలు అనేటువంటి పరిస్థితులకు వచ్చారు. లేదు రీజన్ ఏముంటుంది అంటారు? ఇగో పిల్లల్ని భరించలేక చదువులు కానీ ఉన్నత చదువులకు పోతున్నప్పుడు కానీ వాళ్ళ ఫీజులు భరించలేక లేదు. ఇప్పుడు కొత్తగా కూడా యువత ఏదో ఆలోచిస్తున్నారంట. భార్య భర్త వారిద్దరి దగ్గర ఇన్కమేనంట. పిల్లలు కానీ ఏం వద్దంటే ఇక వాళ్ళ ఇన్కమ్ దాచిపెట్టుకోవాలండి. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళని సాధలేము. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే ఇంకా వాళ్ళ ఖర్చులు భరించలేము. కనీసం వాళ్ళకి సరైన విద్యను కూడా అందించడం. బేసిక్ ఏంటంటే విద్యను అందించలేమని ఆలోచిస్తురంట. దానికోసం వద్దంట. గవర్నమెంట్లో ఎన్ని స్కీములు పెడుతున్నా ఇప్పుడు చెప్తుంది జనాభా తగ్గిపోతుంది కాబట్టి పెంచాలని. అటు ఏపీలో కూడా మనం చూసినాం గతంలో. పెంచితే ఆఫర్లు ఇస్తాం, అధ్యత ఇద్యతో. చైనాలో ఎలాంటి స్కీములు ఇస్తానంటున్నాం అలాంటి ఇస్తామని చెప్తున్నారు. కానీ పేరెంట్స్ ఆలోచిస్తురంట. సో ఎందుకు ఆలోచిస్తున్నారు రాజు అంటే ఇది రీజన్ అన్నట్టు. అంటే ఇది ఓ రీజన్, మెజారిటీ పెద్ద రీజన్ ఇదే అని చెప్పాలా. ప్రైవేట్ సో మన నా ఇద్దరు పిల్లల ఫీజు ఎంత అయితే తెలుసా రాజు? ప్రతి సంవత్సరానికి ఒక ఏడాది ఇద్దరు కలిసి వాళ్ళ పుస్తకాలు వాళ్ళ ఫీజులు అన్ని కలిపితే ఇంత అవుతుంది మినిమం 2 లక్షలు. ఇద్దరు కలిపి వాళ్ళ బుక్స్ వాళ్ళ బట్టలు వాళ్ళ ఫీజు కలిపి 2.5 లక్షలు అవుతుంది. ఇది మిడ్ వేరియంట్ స్కూల్. ఇది ఏదో పెద్ద ఐసిఎస్సి సిలబస్ పెద్ద ఏదో ఇట్లాంటి స్కూల్ ఏం కాదు, మామూలు మిడ్ వేరియంట్. అంటే పేరు వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. ఆ స్కూల్ ఫీజు వాళ్ళిద్దరు కలిపి వచ్చేసి 2,50,000 అవుతుంది. అంటే ఈ ఫీజు అంటే దీంట్లో ట్యూషన్ ఫీజు ఉంటుంది, డెవలప్మెంట్ ఫీజు ఉంటుంది, స్కూల్ డెవలప్మెంట్ ఫీజు ఉంటుంది, తర్వాత యూనిఫామ్ ఫీజు ఉంటుంది. అట్లా అంతో ఇంత కొంచెం లిబరల్గానే అనిపిస్తుంది. అంటే మిగిలిన స్కూళ్ళతో పోలిస్తే దాని ముందరనే ఇంకో స్కూల్ ఉంటుంది. దాంట్లో ఈ స్కూల్కి ఆ స్కూల్కి 20,000-30,000 ఎక్కువ ఉంది. ఆ స్కూల్కి 20,000 అంటే మన పిల్లలు చదివే స్కూల్కి దాని ఆపోజిట్ లో ఉన్న స్కూల్కి ఓ 20, ఇంకా ఆడికి వెళ్తే 20,000 పెరుగుతుంది అంట. నాదొక సందేహం అన్న. ఇప్పుడు ఏ స్కూల్ అయితే మారుతాం కానీ సిలబస్ మారదు కదా. పాఠాలు ఉండే సిలబస్ ఏం మారదు. స్కూల్ బట్టి ఫేజ్ ఎందుకు పెరుగుతుంటది అంటే ఇంకా అంతే వాళ్ళ స్టాండర్డ్. అంటే ఓ ట్రెండ్ ఎట్లా సెట్ చేసిన రాజు అంటే ఎంత ఫీజు ఎక్కువ ఉంటే అంత మంచి స్కూల్ అనేటువంటిది ఓ ట్రెండ్ సెట్ చేసిండ్రు. సో అట్లా 1,50,000 ఉందా ఎల్కేజీకి, అది ఇంకా తోపున్నర స్కూల్ అన్నట్టు. 1,50,000 ఉంటాయి. అంటే ఫీజుని బట్టి స్కూల్ తోపు అవుతుంది అట్లా. సో పేరెంట్స్ కూడా ఏంటంటే మీ పిల్లాడు ఏడ చదువుతున్నాడంటే పలానా స్కూల్ ఫీజు ఎంత అంటే 2 లక్షలు. 2 లక్షలు స్కూల్ అంటే తోపు. అంటే స్కూల్లో ట్రెండ్ సెట్ చేసినాయి, మనం పేరెంట్స్ అది ఫాలో అవుతున్నాం. ఒకవేళ మనం అట్లాంటి స్కూల్లో చదివేయలేదనుకో ఎట్లాంటి పేరు వస్తుంది రాజు అంటే వాడు పీసోడు అబ్బాయి చేంజ్ చేస్తున్నాడు, మస్తు సంపాదిస్తున్నాడు, పిల్లల్ని గా స్కూల్ వేసాడు అనేటువంటి దాంతో ఈ మధ్యతరగతి మిడిల్ క్లాస్ యొక్క సెంటిమెంట్లను ఈ ఫీజులు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆసరగా చేసుకొని దోసుకుంటున్నారు. అయితే ప్రభుత్వాలు కూడా రాజు ఒక 10-15 ఏళ్ల నుంచి ప్రతి సంవత్సరం జూన్ జూలై వస్తుంది కదా, ఫీజు నియంత్రణ కమిటీ అనేటువంటి మాట చెప్తారు. మేము వేస్తున్నాము, ఈసారి తగ్గిపోతాయి. నేను ఒక 4 ఏళ్ల నుంచి మన పిల్లల్ని చదివిస్తున్నా. సో నా పిల్లలు చదువుతున్నటువంటి ఏరియాలో ప్రతి సంవత్సరం నాకు ఏమనిపిస్తుంది అంటే ఫీజు నియంత్రణ కమిటీ వేస్తారని దాడు ఒక్కసారి ఇట్లా బల్బు వెలుగుతుంది. అబ్బా ఫీజు తగ్గుతుంది ఈ ఏడాది నాకు మిగులుతాయి అని. కానీ వాళ్ళు ప్రతి సంవత్సరం 5% నుంచి 10% పెంచుతారు రాజు. పెరుగుడు కాకపోతే తగ్గిడు లేదు. ఈ స్కూల్ అని కాదు, అంటే నేను జనరల్ మన పిల్లలు చదువుతున్న స్కూల్ కాబట్టి జనరలైజ్ చేసి చెప్తున్నా. ప్రతి స్కూలు 5 నుంచి 10% పెంచుతారంట. రాష్ట్ర వ్యాప్తంగా అంతే ఉంది, ఏ స్కూల్ పోయినా సరే. మరి ఈ కమిటీలు ఏమవుతున్నట్టు? సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంత దారుణం అంటే, సరే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం అడావిడి అయితే స్టార్ట్ అయింది. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఫీజుల నియంత్రణ చేస్తామన్నటువంటి మాట అయితే చెప్తున్నారు. సో అందులో భాగంగానే అకునూరు మురళితోటి కమిషన్ అయితే వేసిండ్రు. సార్ అయితే రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఆ రిపోర్టు పెద్ద దుమారం కూడా రేపుతున్నటువంటిది. ఆ మాట పక్కన పెడదాం కాసేపటి. ఇక్కడ స్కూల్లో ఫీజులు ఎట్లుంటున్నాయి రాజు అంటే, అడ్మిషన్ ఫీజు అంట ఒక 10,000 నుంచి, అంటే ప్రతి సంవత్సరం ఏముండదు, కొత్తగా జాయిన్ అయినప్పుడు 10,000 నుంచి 20,000 రూపాయలు ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పిల్లలు ఫస్ట్ క్లాస్ చదివిండ్రు, సెకండ్ క్లాస్ ఇంకో స్కూల్కి పోయినరు అనుకో, ఈడ ఎక్స్ట్రా చదివి వైకి పోయినరంటే ఈడ 20,000 రూపాయలు కట్టాల్సిందే. స్కూల్ మారితే ఫీజు పెరుగుతుంది. స్కూల్ మారితే ఫీజు కట్టాల్సిందే. ఇది అడ్మిషన్ ఫీజు. ఇది కొత్తగా జరిగేటువంటిది. అంటే నువ్వు స్కూల్ మారితే జరిగేటువంటిది. కానీ ప్రతి ఇయర్ ఉండేటువంటివి తెలుసా రాజు? ఒక 5,000 నుంచి 12,000 వరకు బుక్స్ ఉంటాయి రాజు. ఇవి
పాఠశాల బుక్స్ బుక్స్ ఫీజు ఒక 3,000 నుంచి 6,000 రూపాయల వరకు కూడా డ్రెస్లు ఉంటాయి. తర్వాత షూ, తర్వాత స్కేటింగ్ అవి ఇవన్నీ ఎక్స్ట్రా స్పోర్ట్స్ సంబంధించినవి వచ్చేసి ఒక 2,000 నుంచి 4,000 రూపాయలు ఉంటుంది రాజు. 4,000 రూపాయల వరకు ఉంటుంది. ఓకే, దాని తర్వాత మళ్ళీ డెవలప్మెంట్ ఫీజు అంట. స్కూల్ డెవలప్మెంట్ మన పిల్లల డెవలప్మెంట్ కాదు, స్కూల్ డెవలప్మెంట్ ఫీజు అని ఒక 10,000 ఉంటుంది రాజు. ఇది 10 నుంచి 15, 20 ఇంకా స్కూల్ స్టేషన్ బట్టి. దీని తర్వాత మళ్ళీ ట్యూషన్ ఫీజు ఉంటుంది. అంటే ట్యూషన్ ఫీజు ఇదొక 60 నుంచి స్కూల్ స్థాయిని బట్టి 1,00,000-1,50,000 ఇట్లా పోతుంటుంది. ఇట్లా పోతుంటుంది, స్కూల్ని బట్టి పెరుగుతుంటుంది. ఇవి చూస్తేనే 15, 18, 20, 30. ఇది నార్మల్ మనం బేసిక్ లెవెల్ తీస్తున్నాం. 30 ఇదొక 60 అంటే 90,000 రూపాయలు మినిమం అనమాట. ఇంకా యూతలు ఉన్నటువంటి పెరుగుతుంటాయి. ఆ స్థాయిని బట్టి ఫీజులు పెరుగుతుంటాయి. ఇది ఒక్కటి మాత్రమే ఫస్ట్ సారి ఉంటుంది. ఇవన్నీ అయితే రెగ్యులర్ ఉండేటివి అనమాట. అరే ఈ స్కూల్ డెవలప్మెంట్ ఫీజు ఏందయ్యా అంటే, సార్ స్కూల్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేసేటువంటి ఫీజు అంటాడు. అంటే దాంట్లో స్కూల్ మెయింటెనెన్స్ అంట, ఆయమ్మలంట, లేకపోతే అవన్నీ ఉంటాయంట. మరి ఈ ఫీజులు కట్టేది మొత్తం దేనికి? ఇవి చదువు కోసం కడతామంట, చదువు కొననికి కడతామంట. ఇవి దాంట్లో ఆ క్లీనింగ్, హౌస్ కీపింగ్, ఆయమ్మలు, వాచ్మెన్లు అన్ని. తర్వాత ఆ స్కూల్ ఎక్స్టెన్షన్కి పోతే, ఆ స్కూల్ ల్యాండ్ కొంటే, ఆ స్కూల్ బిల్డింగ్ కడితే ఇవన్నీ డెవలప్మెంట్ ఫీజులో ఉంటాయంట. ఇట్లా ప్రైవేట్ స్కూల్ ఏమైనాయంటే కేవలం దందాల కోసం అయినాయి. ఈ మధ్య చాలా మంది ఏం చేస్తున్నారంటే, గవర్నమెంట్ టీచర్లు రిటైర్డ్ అయ్యేటోళ్ళు, లేకపోతే గవర్నమెంట్ టీచర్లు పార్ట్నర్లు ఉండేటోళ్ళు. ఇంకోటి, నీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయా చాలు, వానికి బేసిక్ నాలెడ్జ్ అవసరం లేదు మేనేజ్మెంట్కి. ఓ బీఈడి చేసినోన్నో, ఓ ఎంఈడి చేసినోన్నో తీసుకొచ్చేసి ప్రిన్సిపాల్గా, చైర్మన్గా పెట్టేసి చదువు అక్షరం ముక్క రానోళ్ళు కూడా స్కూల్ పెట్టేసి దందాలు చేస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే చదువుకున్నోడే స్కూల్ పెడుతుండే. ఇప్పుడు చదువు కొననికే కోట్ల రూపాయలు పెట్టేసి స్కూల్ పెడుతున్నారు. సో దీనికోసం ఇప్పుడు గవర్నమెంట్ ఫీజు నియంత్రణ కమిటీ అనేటువంటిది వేస్తానంటుంది. నిజంగా ఈసారైనా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని అయితే అనుకుంది. ఈవెన్ ఈ ధర్నాలు చేస్తుంటారు కొన్ని స్టూడెంట్ యూనియన్స్, అంటే పేలరెందుకు కానీ వాళ్ళు కరెక్ట్ ఎప్పుడు చేస్తారు ధర్నాలు ఐడియా ఉందా నీకు? ఆందోళనలు ఎప్పుడు చేస్తారు? స్కూళ్ళకి సెలవులు ఇవ్వాలన్నప్పుడు, లేకపోతే ఏమైనా ప్రభుత్వం తీసుకున్న స్కీముల గురించి, వాటి గురించి, స్కూళ్ళకి సంబంధించిన వాటి గురించి ఆ రోజు సెలవులు ఆపడానికి, విద్యను బంద్ చేయడానికి వాళ్ళు సెలవు చేసినట్టే ఉంటుంది. రెండోది, ఈ ఫీజుల నియంత్రణ కోసం కూడా ధర్నా చేస్తారు. ఎప్పుడు చేస్తారంటే జూలైలో చేస్తారు. అప్పటికి డిసైడ్ అయిపోతుంది. అప్పటికి వాడు ఫీజులు ఫస్ట్ టర్మ్ వసూలు చేసి ఉంటాడు, బుక్స్ అయిపోయి ఉంటాయి, యూనిఫామ్స్ అయిపోయి ఉంటాయి, తర్వాత ఫస్ట్ టర్మ్ ఫీజు అయిపోయి ఉంటుంది. అప్పుడు వచ్చేసి ఫీజు ఎక్కువైనా అని చెప్పేసి స్టూడెంట్స్ యూనియన్స్ ధర్నా చేస్తారు. ఆ ధర్నా ఎంత కామెడీ ఉంటుంది అంటే ఇంకా వాళ్ళని అనడం కూడా వేస్ట్ అన్నట్టు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంత దారుణమైంది రాజు. వాళ్ళు చేసే ధర్నాకి అప్పటికి అకాడమిక్ స్టార్ట్ అయింది, ఆగిపోతుండే, క్లాసులు ఆగిపోతుంటాయి. అయితే రాజు సిబిఎస్ ఎట్లుంటదంటే, ఏప్రిల్ 1st కి మనం ఫీజులు కడతాం. ఫస్ట్ టర్మ్ ఫీజు ఏప్రిల్లో కట్టేస్తాం అనమాట. సో ఫస్ట్ టర్మ్ ఫీజు వచ్చేసి ఏప్రిల్లో మనం డబ్బులు పే చేస్తాం. ఇప్పటికే ఇప్పుడు అయిపోయింది కదా, మార్చి నుంచి కొత్త అకాడమిక్ స్టార్ట్ అవుతుంది సిబిఎస్ఈలో. ఆ ఫీజులు ఇప్పుడే వసూలు చేస్తారు. కానీ మన యూనియన్స్ ఎప్పుడు మేలుకుంటాయంటే జూలైలో మేలుకుంటాయి. జూలైలో మేలుకుంటాయి. తర్వాత ఈ గవర్నమెంట్లు కూడా జూన్ జూలైలో నియంత్రణ కమిటీలు వేస్తాము, పేరెంట్ టీచర్ మీటింగ్స్ కావాలంటారు, పేరెంట్ కమిటీలు ఉండాలంటారు. కానీ ఏ స్కూల్ కూడా, ఏ మేనేజ్మెంట్ కూడా అట్లాంటి ప్రయత్నం చేయదు. గవర్నమెంట్ కూడా ఏం ఆలోచించాలంటే, ఇప్పుడు ప్రభుత్వ స్కూల్లో మేము ఎప్పుడో జూన్ 12 స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆ టైంలో వేస్తామని కాకుండా, ప్రైవేట్ స్కూల్లో ఎప్పుడు నడుస్తుంది. ఇప్పుడు మామూలుగా అయితే మన గవర్నమెంట్ స్కూల్లో జూన్ వస్తే అకాడమిక్ స్టార్ట్ అవుతుంది, పిల్లలు జంప్ అవుతుంటారు. కానీ ప్రైవేట్ స్కూల్ అనేది ఇప్పుడే ఆల్రెడీ అకాడమిక్ జంప్ అయి ఉంటారు. ఆల్రెడీ ఇప్పుడు మార్చి వచ్చింది కాబట్టి ఇప్పుడు నర్సరీ చదివాడు ఎల్కేజీ యూకేజీ అనుకుంటూ ముందుకు ఆల్రెడీ ప్రమోట్ చేసుకుంటూ చేస్తుంటారు. ఇంకా అంతో ఇంతో బెటర్ అయింది రాజు అంటే సిబిఎస్ఈ స్కూల్స్. సిబిఎస్ఈ పర్మిషన్ రావాలంటే వాడు మినిమం గ్రౌండ్ చూస్తాడు రాజు. అంటే ఆ బిల్డింగ్ చూస్తాడు, ఆ మినిమం గ్రౌండ్ ఉంటేనే సిబిఎస్ఈకి పర్మిషన్ ఇస్తాడు. ఇంకా స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ అయితే వానికి మినిమం గ్రౌండ్ ఉండదు, ప్లే గ్రౌండ్ ఉండదు, ఫ్యాకల్టీ ఉండదు, తర్వాత టీచర్ క్వాలిఫికేషన్స్ ఉండవు, ఏవి ఉండవు. కానీ
పేర్లు ఎందుకు కానీ కొంచెం ముందుకు పోతే కార్పొరేట్ స్కూళ్ళు పుట్టగొడుగు లాక్కుంటాయి. అవి ఎట్లుంటాయంటే జైళ్ళ కంటే దారుణం రాజు. 1500 నుంచి 2000 మంది స్టూడెంట్స్ ఉంటారు. అవి ఎంత దారుణంగా ఉంటాయంటే అంత దారుణంగా ఉంటాయి. జైళ్ళ కంటే దారుణంగా ఉంటాయి. దాంట్లల్లో ఫీజులు కూడా లక్షల రూపాయలు ఉంటాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నటువంటి నిజంగా ఇది ఇంప్లిమెంట్ అయితే మాత్రం నిజంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితే అప్రిషియేట్ చేయొచ్చు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫీజు నియంత్రణ కమిటీ వేస్తామని చెప్తున్నారు. ఏ ఫీజులకు అనుమతి ఉండదంటే అడ్మిషన్ పేరుతో వసూలు నిషేధం. అడ్మిషన్కి ఫీజు లేదు ఇక. లేదు, ఏ స్కూల్కి పోయినా సరే హ్యాపీగా జాయిన్ కావచ్చు. ఇది ఇంప్లిమెంట్ కావాల్సే. అంటే జస్ట్ స్కూల్ స్విచ్ అయితే చాలు 20-30 వేలు వసూలు చేస్తారు రాజు. ట్యూషన్ ఫీజును ఏకరీతి వార్షిక రుసుముగా నిర్ణయిస్తారు. అంటే సంవత్సరానికి ఓసారి అన్నట్టు చేస్తారు. తర్వాత డొనేషన్, బిల్డింగ్ ఫండ్, యూనిఫామ్ ఫీజు వంటి పేర్లతో అదనపు వసూలు చేయరాదు. ఇది కూడా నేను చెప్పాలి. ఇప్పుడు డెవలప్మెంట్ ఫండ్, బిల్డింగ్ ఫండ్, డొనేషన్ అని ఉంటాయి చూడు, ఇవన్నీ వాళ్ళకు పోయేటివి అనమాట. అంటే ప్రతి ఇయర్ 1000 మంది స్టూడెంట్స్ ఉంటే 10,000 రూపాయలు పర్ పర్సన్ వేసినా సరే 8,000 రూపాయలు అవుతుంది. కోట్ల రూపాయలు ఓన్లీ డొనేషన్ పేరుతోటి పోతాయి అన్నట్టు. యూనిఫామ్ పుస్తకాలు విక్రయించడం స్కూల్ వ్యాపారంగా మారకూడదు. ఇది ఎంత దారుణం రాజు అంటే మనం కూడా గతంలో ఈ స్కూల్ బుక్స్ మార్కెటింగ్ చేసిండే 50% ఉంటుంది రాజు మార్జిన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్పి 100 రూపాయలు ఉంటే స్కూల్కి వచ్చేది 50%, అంటే 50 రూపాయలకే వస్తుంది స్కూల్కి. ఈ పబ్లిషర్ వాడు స్కూల్ వాళ్ళకి 50 రూపాయలకే ఇస్తాడు. వీడు ఎంఆర్పి పెట్టి 100 రూపాయలకి ఇస్తాడు. ఇది ఇస్తాడు. సో ఈ మధ్య ఏం చేసిండ్రంటే వాళ్ళ స్కూల్ బిల్డింగ్ల ఫోటో తోటి నోట్స్లు కూడా వాళ్ళే ఇస్తారు రాజు. నోట్స్లు కూడా వాళ్ళే ఇస్తారు. అది కూడా ఎంఆర్పి. నువ్వు ఏ దరిద్రమైనటువంటి చిన్న షాప్కి వెళ్ళినా సరే 10-20% డిస్కౌంట్ ఇస్తాడు వాడు. ఒక 10,000 మెటీరియల్ కొంటే, ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళిద్దరికి బుక్స్ నోట్స్ అంటే ఈజీ 10,000 అవుతాయి. ఏ చిన్న షాప్కి పోయినా సరే ఓ 2,000 డిస్కౌంట్ ఇస్తాడు. ఇంకా నువ్వు ఆ కోటికి పోతే మనకి 60-70% అనే వస్తాయి. కానీ ఇక్కడ స్కూల్లో మాత్రం 100% పెట్టి మనం ఫీజు పే చేసి వేయాలి. ఎందుకంటే అదే స్కూల్లో కొంటాలి, వాడి ఫోటో ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా ఎంత చిత్తశుద్ధి ఉంటుంది మన ఎంఈఓలకు, డిఈఓలకి, గవర్నమెంట్ ఆఫీసర్లకు. నిజంగా సిగ్గు చేటైనటువంటి విషయం అని చెప్పాలి. వాళ్ళను నిజంగా ఏమనాలో తెలియదు. ఇంకా ఆ డిఈఓలు, ఎంఈఓలు మానిటర్ చేయాల్సినటువంటి విద్యాశాఖ వాళ్ళు ఈ స్కూల్లో ఏం చేస్తారు రాజు అంటే లాస్ట్ ఇయర్ కొంచెం గట్టిగా ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఏం ఇంప్లిమెంట్ చేసిండ్రు? పుస్తకాలు, యూనిఫామ్లు స్కూల్లో అమ్మొద్దు. కానీ ఈ స్కూల్లో ఏం చేసిండ్రు? 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో వాళ్ళదే ఓ షాప్ ఓపెన్ చేస్తారు. వాళ్ళదే షాప్ ఓపెన్ చేసి ఈ బుక్స్ అన్ని ఆడ అమ్ముతారు. వాడే సజెషన్ చేస్తారు. గవర్నమెంట్ ఏం చెప్పింది? నీ స్కూల్ కంపౌండ్ లో అమ్మొద్దు. కానీ నువ్వు పేరుతోటే నువ్వే అమ్మొద్దని చెప్పలేదు. వాడు ఏజెన్సీకి ఇస్తా అని చెప్తాడు అన్నట్టు. నా సొంటు నీ సొంటు ఏజెన్సీకి ఇస్తాడు. ఓ 2 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ షాప్ ఉంటుంది. మనం పోయి ఆడనే తెచ్చుకోవాలి. వచ్చినట్టు ఇప్పుడు ఇన్ని లక్షలు ఫీజు కట్టినప్పుడు స్కూల్ కోసం అక్కడే తెచ్చుకోండి తప్పదుగా. సో ఈ విషయంలో గవర్నమెంట్ ఇంకా గట్టిగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ గవర్నమెంట్ ఎంఈఓ అని, డిఓ అని, లేదంటే మానిటర్ కమిటీ అని చాలా సీరియస్గా చేయాలి. ఇక ఐచ్ఛిక సేవలైన ట్రాన్స్పోర్ట్, బోర్డింగ్, ప్రత్యేక కోచింగ్ వంటి వాటికి వేరే ఫీజు వసూలు చేయొద్దు. దీంట్లో ఉంటుంది రాజు మళ్ళా ఐఐటి, జేఈ, కంప్యూటర్ ల్యాబ్, రోబోటిక్స్, ఆ సైన్స్, ఈ సైన్స్ అని చెప్పేసి మళ్ళీ దీనికి 5 నుంచి 10,000 ఉంటుంది రాజు. దీనికి ప్రభుత్వం సానుకూలంగా మాట్లాడుతుంది కదా, చేయొచ్చు అంటుంది కదా, వసూలు చేయొచ్చు. అంటే మళ్ళీ దీని మీద వాడు సపరేట్ వసూలు చేస్తాడు. ఇప్పుడు ఈడ తగ్గించిన ఇక్కడ పెరుగుతాయి. 2 ఏళ్లకోసారి ఫీజు పెంచవచ్చు. అది కూడా వినియోగదారుల సూచి ఆధారంగా ఉండాలి. నిర్ణీత పరిమితి దాటితే చర్యలు తప్పవు. ఇది ఎంత రాజు అంటే ప్రతి సంవత్సరం 10% చేసినాయి రాజు. మన జీవితాలు, మన జీతాలు సంవత్సరానికి 2%, 3% పెంచితే కష్టం. కానీ ఈడ వాడు 10% పెంచుతాడు. 1,00,000 రూపాయల ఫీజు వచ్చే సంవత్సరం 1,10,000 రూపాయలు అవుతుంది. సో దీన్ని కూడా చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా ప్రతి పాఠశాలలో పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేయాలి. ఫీజులపై విభేదాలు ఉంటే కమిషన్ ఆశ్రయించే హక్కు వారికి ఉంటుంది అన్నటువంటిది. చాలా స్కూల్స్ ఇవైతే ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటారు. కానీ ఆ పేరెంట్ టీచరు అసోసియేషన్స్, లేకపోతే ఆ మేనేజ్మెంట్ టీచరు అసోసియేషన్స్, లేదంటే మేనేజ్మెంట్ పేరెంట్
అసోసియేషన్స్ ఏడున్నాయో ఏ స్కూల్ అయితే నేను చూడలేదు. ఇప్పుడు ఇక్కడ లోపం కూడా పేరెంట్స్లో కూడా ఉందని చెప్పాలి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పేరెంట్స్ టీచర్లతోటి కొలాబరేట్ అయ్యి వాళ్ళు పిలిస్తే పేరెంట్స్ మీటింగ్ పోయి అంత ఉందంట. అదే అన్నట్టు మన బిజీ వాళ్ళ ఆసరా అన్నట్టు, ఉమ్. మన బిజీ వాళ్ళ ఆసరా అన్నట్టు, వాళ్ళ బలం అవుతుంది అన్నటువంటిది. అట్లా ఇట్లా ఈ ఫీజులు అనేటువంటివి ఎంత దారుణమైనాయంటే ఆ స్థాయిలో పిల్లల్ని గవర్నమెంట్ ఏమో కను 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 అంటుంది, ప్రైవేటు విద్యనేమో ఇట్లా పోతుంది, గవర్నమెంట్ విద్యనేమో మొత్తం పాతాళానికి పడిపోతుంది పిల్లల్ని అని వాళ్ళు చెప్తుంటారు. ఈ ఫీజుల నియంత్రణ లేకపోతే మాత్రం రేపు ఫ్యూచర్లో ఆ మధ్య ఏదో రీసెర్చ్ వచ్చింది రాజు, ఎంబీబీఎస్ చదివితే 1,50,00,000 అవుతుందంట ఒక స్టూడెంట్కి. ఇంజనీరింగ్ చదివితే ఇప్పుడు ₹1,00,00,000 అవుతుందంట ఇప్పుడున్న విద్యా బేసిక్ శాలరీ. అంటే ఒకవేళ ఓ స్టూడెంట్ ఎంబీబీఎస్ వరకు చదవాలి చిన్నప్పటి నుంచే 1,50,00,000, ఇంజనీరింగ్ అయితే ₹1,00,00,000, డిగ్రీ అయితే 60 నుంచి 70 లక్షలు. మనం చదివేటప్పుడు ఈ ఫీజులు ఉంటే మన తల్లిదండ్రుల పరిస్థితి ఏందా? మనం చదువు అప్పుడు నిరక్షరాస్యం అయిపోయి మొత్తం ఏమంటారు రోడ్ల మీద తిరగాల్సినటువంటి పరిస్థితులు అన్నట్టు. సో అంటే ఇంజనీరింగ్ చదవాలంటే కూడా ₹1,00,00,000 అవుతుందంట. ఇది మళ్ళా 1,50,00,000 అనేటువంటిది కేవలం గవర్నమెంట్ సీట్ వస్తే మొత్తం అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంత అవుతుందంట ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్. అదే డొనేషన్లు కట్టి చదవాలంటే అది వేరే మాట. ఇది ఇట్లా ముచ్చట. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు దీని మీద అటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం రేపటి నాడు చదువుకుంటలేము, చదువుకుంటున్నాం, అంత కొన్న తర్వాత వాడు ఆఫీసర్ అవుతానో లేకపోతే మార్కెట్లో పడతానో ఎట్లాంటి వాడు అవుతాడు అనేటువంటిది ఎవరివి. ప్రభుత్వాలు కూడా ఒక క్లారిటీ తోటి ఇప్పుడే ఎప్పటికైనా ముందడుగు వేసేటట్టు మార్చి నెలకు స్టార్టింగ్ ముందే ఒక అవగాహన ఉండాలి. ఇవన్నీ నోటి మాటలతో కాకుండా అంటే పేపర్ మీద నీటి మీద రాతలు అన్నట్టు మేము ఏదో అడ్మిషన్లు స్టార్ట్ అయ్యే ముందు ఇది చేస్తాం అనుకుంటా ఒక ఏదైతే అనుకుంటుందో దాన్ని పకడ్బందీ ముందు తీసుకుపోయే ప్లాన్ చేయాలి.